ఓం శాంతి. డిసెంబర్ 16వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పావనంగా చేసే ఈ చదువు అన్ని చదువుల కంటే సులభము. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు. కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి. ప్రశ్న: చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన తప్పకుండా చేయాలి? జవాబు: ప్రతి ఒక్కరూ మురళిని చెప్పే సాధన తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. ఒకవేళ మురళి నడిపించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. మీరు ఏం చదువుతారో దానిని ఇతరుల చేత చదివించాలి. చిన్న పిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్ తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. ఓం శాంతి. ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది. దానిని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు అర్థం చేయించారు. అలా మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్మల్ని చదివించినట్లే అందరినీ చదివిస్తారని కాదు. శివబాబా మిమ్మల్ని చదివించారు. ఈ శరీరము ద్వారా చదివించారని మీకు తెలుసు. మనము శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తాము. శివుని పేరే చెప్తాము. వారు నిరాకారులు. వారిని శివుడని అంటారు. శివుడు జనన మరణ రహితుడని వారు చెప్తారు. మరి వారి జయంతి ఎలా జరుగుతుంది? నెంబరు వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. ఇంకా ఆచరిస్తూనే ఉంటారు. కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి ఈ తనువును ఆధారంగా తీసుకుంటారు. నోరు తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికే మహిమ ఉంది. ఈ రహస్యము కొద్దిగా క్లిష్టమైనది. శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారి నుండే మనకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. భారతదేశానికే బేహద్దు వారసత్వము ఉండేది. ఇతరులెవ్వరికీ ఉండదు. భారతదేశాన్ని సత్యఖండమని అంటారు. తండ్రిని కూడా సత్యమని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. కానీ కొందరికి త్వరగా అర్థము కాదు. కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ యోగము, చదువు రెండూ జారిపోయేవే. అందులో కూడా యోగము ఎక్కువగా జారిపోతుంది. జ్ఞానము బుద్ధిలో ఉంటుంది. కానీ స్మృతి చేయడం క్షణక్షణము మర్చిపోతారు. మేము 84 జన్మలను ఎలా తీసుకుంటామను జ్ఞానము మీ బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానము ఉంటుందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరు మొట్టమొదటి నెంబరులో వస్తారో వారే 84 జన్మలను తీసుకుంటారు. మొట్టమొదటి సర్వశ్రేష్ఠులని లక్ష్మీనారాయణలను అంటారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనది.
పౌర్ణమి రోజున చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది. ఇప్పుడు మనము నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువును నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది పావనంగా అయ్యే చదువు. అన్ని చదువుల కంటే చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, యువకులు ఎవరైనా అందరికీ ఒకే చదువు. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉండాలి. సమయం చాలా ఉంటుంది. శివబాబాను స్మృతి చేయండని పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ఆత్మ, శరీరము రెండింటి తండ్రి వేరువేరుగా ఉన్నారు. ఆత్మ పరమాత్ముని సంతానము కూడా నిరాకారమే. తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారని కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మర్చిపోరాదు. ఆత్మలమైన మనము కూడా బిందువులము, సూక్ష్మమైన వారము. పైకి వెళ్తే పెద్దగా కనబడడము, క్రిందికి వస్తే చిన్నగా అవ్వడము ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు. బిందువు కదా. బిందువు ఏం కనిపిస్తుంది? ఈ విషయాలపై పిల్లలు బాగా మననము కూడా చేయాలి. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వచ్చాము. ఆత్మ పెరగడము, తరగడము ఉండదు. అవయవాలు మొదట చిన్నవిగా, తరువాత పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నెంబరు వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. ఇది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి. తండ్రిలో జ్ఞానముంది. వారు అతి సూక్ష్మమైన పరమాత్మ. సదా పరంధామములో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమయుగములో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖమునివ్వండని తండ్రిని పిలుస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పతిత ప్రపంచము నుండి నూతన సత్యయుగ సుఖీ పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి, లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియచేయండని మనము పిలుస్తామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. ఇవి చాలా సాధారణ విషయాలు, నోట్ చేసుకోవాలి. ఈరోజు బాబా ఇలా అర్థం చేయించారు. మేము కూడా ఇలా అర్థం చేయించాము. ఇలా అభ్యాసము చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది. మీరు మురళీధరుని సంతానము కనుక మీరు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు కళ్యాణము చేస్తారో అప్పుడే నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఆ చదువు ఇక్కడి కొరకే. ఈ చదువు భవిష్య నూతన ప్రపంచము కొరకు.
అక్కడ సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ సతాయించే పంచవికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యము అనగా పరాయి రాజ్యములో మనమున్నాము. మీరే మొదట మీ రాజ్యములో ఉండేవారు. దానిని మీరు నూతన ప్రపంచమని అంటారు. మళ్ళీ అదే భారతదేశమునే పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచములో భారతదేశమని గాయనము కూడా ఉంది. నూతన ప్రపంచంలో ఇస్లామీయులు, బౌద్ధులు అని అనరు. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొల్పుతున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. భారతదేశమే మొదటి దేశము. మొదటి భారతదేశమునే స్వర్గమని అంటారు. భారతదేశము ఆయువు కూడా పరిమితమైంది. లక్షల సంవత్సరాలని అనడం అపరిమితమైపోతుంది. లక్షల సంవత్సరాల విషయమేది స్మృతిలో ఉండదు. ఒకప్పుడు నూతన భారతదేశము ఉండేది. ఇప్పుడు దానిని పాత భారతమనే అంటారు. భారతదేశమే నూతన ప్రపంచంగా అవుతుంది. మనమిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా పవిత్రంగా అవుతుంది. మళ్ళీ శరీరము కూడా కొత్తది లభిస్తుందని తండ్రి సలహా ఇస్తున్నారు. ఆత్మ శరీరము రెండు సతోప్రధానంగా అవుతాయి. మీకు సుఖము కొరకే రాజ్యము లభిస్తుంది. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. నూతన ప్రపంచంలో సుఖశాంతులు రెండూ ఉన్నాయి. అక్కడ ఏ తుఫానులు మొదలైనవేవీ ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు. ఇక్కడ అశాంతి ఉంది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ శాంతిగా ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇవి బేహద్ విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్ జ్ఞానం ఉంది. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే బేహద్ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బేహద్ డ్రామా ఎలా నడుస్తుందను పేరు కూడా వినలేదు. సత్యయుగ, త్రేతాయుగాలు గడిచిపోయాయని, వాటిలో వీరి రాజ్యాలుండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతాయుగములో రామరాజ్యం ఉండేది. తరువాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపే వచ్చాయి. ఇందులో 1250 సంవత్సరాలు కలియుగము. అంతా లెక్క ఉంది కదా. సృష్టి ఆయువే 2500 సంవత్సరాలని కాదు. మంచిది. ఇంకా ఎవరు ఉండేవారని ఆలోచించబడుతుంది. వారి ముందు దేవీ దేవతలు, వారు కూడా మనుషులే, కానీ దైవీ గుణాలున్నవారు. సూర్యవంశీ, చంద్రవంశీయులు 2500 సంవత్సరములలో ఉన్నారు. మిగిలిన అర్థములో వీరంతా ఉండేవారు. ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారము వెలువడదు.
పూర్తి, ముప్పాతిక, అర్ధ, పాతిక 4 భాగాలున్నాయి. నియమానుసారము ముక్కలు ముక్కలుగా చేస్తారు కదా. అర్ధములో అయితే ఇది ఉంది. సత్యయుగములో సూర్యవంశీ రాజ్యము, త్రేతాయుగములో చంద్రవంశీ రామరాజ్యమని కూడా అంటారు. ఇది మీరు రుజువు చేసి తెలియజేస్తారు. కనుక ఎవరైతే మొట్టమొదట సత్యయుగములో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. కల్పమే 5000 సంవత్సరాలు. వారు 84 లక్షల యోనులని అనేస్తారు. కనుక కల్పము ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు. ఎవరు ఒప్పుకోరు కూడా. ఇంత పెద్ద ప్రపంచము ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానము, ఇది జ్ఞానము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలీదు. జ్ఞానసాగరులైతే తండ్రి ఒక్కరే. వారే ఈ నోటి ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు. గోముఖమని అంటారు. ఈ గోమాత ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజము. ఒకరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. పాఠశాలలో ఒకరోజు చదివిస్తారా, లేక రెగ్యులర్గా రోజూ చదవాల్సి వస్తుందా? జ్ఞానము ఒక్క రోజులో అర్థం చేసుకోలేరు. బేహద్ తండ్రి మనలను చదివిస్తున్నారు. కనుక తప్పకుండా బేహద్ చదివే అయి ఉంటుంది. బేహద్ రాజ్యాన్ని ఇస్తారు. భారతదేశంలో బేహద్ రాజ్యం ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు బేహద్ రాజ్యము చేసేవారు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారని ప్రశ్నించేందుకు ఎవ్వరికి ఈ విషయాలు స్వప్నములో కూడా స్ఫురించి ఉండవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది. కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనము కూడా యోగులుగా ఉండేవారము. తర్వాత మళ్ళీ 84 జన్మలను తీసుకుని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుషులకు తెలీదు. వీరిని భగవాన్, భగవతి అని అనలేరు. వీరికంటే ముందు 84 జన్మలను తీసుకున్నవారు ఎవ్వరూ లేరు. మొట్టమొదట సత్యయుగములో ఎవరు రాజ్యము చేస్తారో వారే 84 జన్మలను తీసుకొని నెంబరు వారుగా కిందకు వస్తారు. ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాము. తర్వాత మనమే క్షత్రియులము. డిగ్రీ తగ్గిపోతుంది. పూజ్యుల నుండి పూజారులని మహిమ కూడా ఉంది. సతో ప్రధానము నుండి మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు. ఇలా పునర్జన్మలను తీసుకుంటూ కిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజమైనది. కానీ మాయ ఎలాంటిదంటే అన్ని విషయాలను మరపింపజేస్తుంది. ఈ అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు. కానీ అవేవి ఉండవు. ఇది తాత్కాలికము. తండ్రి ఏ గీతను వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో
అలాగే అర్థం చేయించారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయంలో కాలిపోతాయి. సత్యత్రేతాయుగాలలో ఏ పుస్తకాలు ఉండవు. తర్వాత భక్తి మార్గములో మళ్ళీ తయారవుతాయి. ఎన్నో వస్తువులు తయారవుతాయి. రావణుణ్ణి కూడా తయారు చేస్తారు. కానీ రావణుడంటే ఎవరో ఏమీ తెలుపలేరు. ప్రతి సంవత్సరము తయారు చేస్తారు, తగలబెడతారు. కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడని తండ్రి చెప్తున్నారు. కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవ్వరికీ తెలీదు. సీతను అపహరించాడు కనుక బహుశా శత్రువుగా ఉంటాడని వారు భావిస్తారు. రాముని సీతను అపహరించాడంటే పెద్ద గజదొంగ అయి ఉంటాడు కదా. ఎప్పుడు దొంగతనము చేస్తాడు? త్రేతాలోనా? త్రేతాయుగపు అంత్యములోనా? ఈ విషయాలపై కూడా విచారము చేయబడుతుంది. ఎప్పుడు దొంగతనము జరగాలి? ఏ రాముని సీత అపహరించబడింది? రామసీతల రాజధాని కూడా నడిచిందా? ఒకే రామసీతలున్నారా? శాస్త్రాలలో ఇది ఒక కథలాగా రాయబడి ఉంది. ఏ సీత అని ఆలోచించబడుతుంది. 12 మంది రామసీతలు ఉంటారు కదా. మరి ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అయి ఉంటుంది. రాముని సీత అపహరించబడిందని చెప్తారు. ఇప్పుడు రామరాజ్యములో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు. తప్పకుండా వారి వంశముంటుంది. కనుక ఏ నంబరు సీత అపహరించబడింది? ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో మనుషులు ఎన్ని దెబ్బలు తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖము నుండి విడిపించండని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువేమీ కాదు కదా. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరము ఎందుకు చంపుతారు? రావణునికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రమును తయారు చేసి తగలబెట్టడం ఎప్పుడూ చూడలేదు. కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య కాయము. ఇప్పుడు మీరు అసత్య మనుషుల నుండి సత్య దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వ్యత్యాసముంది కదా. అక్కడైతే సదా సత్యమే చెప్తారు. అది సత్యఖండము, ఇది అసత్యఖండము. కనుక అసత్యమే చెప్తూ ఉంటారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. జ్ఞానసాగరులైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్దు చదువును చదివిస్తున్నారో దానిపై విచారసాగర మథనము చేయాలి. ఏం చదివారో
దానిని ఇతరుల చేత కూడా తప్పకుండా చదివించాలి. 2వ పాయింట్, ఈ బేహద్దు డ్రామా ఎలా నడుస్తోంది? ఇది అనాదిగా తయారైన అద్భుత డ్రామా. ఈ రహస్యాన్ని బాగా అర్థము చేసుకొని మళ్ళీ అర్థము చేయించాలి. వరదానము: పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారము గల సమర్థ సామ్రాట్ భవ. వివరణ: మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ, పవిత్రత. ఒకే ధర్మము అనగా ఒకే ధారణ. స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అనగా వేరే ధర్మము ఉండరాదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పము యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారము నింపుకునే వారే సమర్థ సామ్రాట్లు. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచము తయారవుతుంది. ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. స్లోగన్: ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారే విజయీ రత్నాలుగా అవుతారు. ఓం శాంతి.